పాకిస్తాన్లో ఏడుపులు అలానే కంటిన్యూ అవుతున్నాయి. పాకిస్తాన్ టీం ఓడిపోయినందుకు ఒక అభిమాని చూసారా ఏ విధంగా ఏడుస్తూ కూడా వెళ్తూ ఉన్నారో. సో ఈ విధంగా కూడా పాకిస్తాన్ క్రికెట్ ఆడుతుందంటే అక్కడున్న అభిమానులు ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఓకే, మేము అవమానాలకు సిద్ధంగా ఉండాలని ఇది నేను చెప్తున్న విషయం కాదు, ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళే చెప్తున్న విషయం, పాక్ క్రికెట్ జట్టు అభిమానులే చెప్తున్న విషయం. ఓ ఫ్యాన్ తమ ఆటగాళ్లపై కోపంగా కూడా ఒక ఎస్ఎం చేశాడు, అది వైరల్ అవుతుంది, ఒక వీడియో చేశాడు. పాక్ మొత్తం కలిసి వెళ్ళినా కానీ మనం ఇండియాపై గెలవలేం, ఎందుకంటే ఒకవైపు ఆర్మీ గెలవలేకపోతుంది. సరే, ఇంకా ఆ అంశాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఆట వరకే మాట్లాడదాము. ఇక పాక్ మొత్తం కలిసి వెళ్ళినా కానీ ఇండియాపై గెలవలేమంటుంది. ఇంకా మనం ఎంతకాలం ఏడవాలి? ఇక ఇలా వెళ్ళినప్పుడల్లా మరి పాకిస్తాన్ ఓడిపోతే అవమానాలు ఎదురవుతున్నాయి. ఈ ఓడిపోయినప్పుడల్లా ఇక అన్ని సోషల్ మీడియా వేదికగా కానీ ఇలా పేపర్స్ అన్నిట్లో కూడా పాక్ మీద ఇండియా విజయం సాధించింది, పాక్ మీద ఇండియా విజయం సాధించింది. మేబీ ఈ న్యూస్ చూసి వాళ్ళకు కూడా అలవాటు అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే పాకిస్తాన్ టీం ఇండియాతో ఆడుతుందో వాళ్ళు ముందరగా మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు. మనం కనుక మెంటల్గా ప్రిపేర్ అయిపోతాం కదా, ఇక ఇండియానే విన్ అవ్వబోతుంది అని చెప్పి కూడా పాకిస్తాన్ ఆడేటప్పుడు పాకిస్తాన్ మీద, ఎందుకంటే మన టీం ఎంత స్ట్రాంగ్ అన్నది మనకి తెలుసు. వాళ్ళ మీద నమ్మకం, మన నమ్మకాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా నిలబెడుతూ ఉంటారు. పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా అంతే, వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ ఉంటారండి. ఆల్రెడీ వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు. పాకిస్తాన్ ఓడిపోతుందని చెప్పి మెంటల్గా ప్రిపేర్ అయ్యే ఉంటారు. కాకపోతే గెలవాలి అని చెప్పి చివరిదాకా ఎదురు చూస్తారు. ఇక గెలవదు, ఇదే విధంగా డిసప్పాయింట్ అవుతారు. అక్కడ ఒక అభిమాని ఏడుస్తూ ఉన్నారు కదా, అలా అభిమాని ఏడుస్తూ వెళ్ళినట్లు ఏడ్చే వాళ్ళేమో ఏడుస్తారు. లేదంటే ఈ విధంగా టీం మీద కొంతమంది ఏమో ఫైర్ అవుతూ ఉంటారు. మన ఇండియా చెప్పుకు కూడా మన సమానం కాదు, ఇంకెన్నిసార్లు ఏడవాలి, ఇది ఒక జట్ట అని చెప్పి ఇంకా ఈ విధంగా తిట్టే వాళ్ళు తిడుతూ ఉంటారు. కానీ పాకిస్తాన్ టీంకి మాత్రం ఈ అవమానాలు ఇండియా చేతిలో తప్పవు. సో ఇంకా ఇదే అంశం గురించి మరి సుధీర్ గారితో మాట్లాడదామా? ఇండియాలో సెలబ్రేషన్స్, పాకిస్తాన్లో ఏడుపులు, దీని గురించే మాట్లాడదాం. హలో సుధీర్ గారు. నమస్తే రేణు, చెప్పండి. గుడ్ మార్నింగ్ టు యు. యా, గుడ్ మార్నింగ్. ఒకవైపు చూస్తేనేమో సోషల్ మీడియాలో ఒక పాకిస్తాన్ నుంచేమో వాళ్ళందరూ ఏడుస్తున్నట్టు ఒక ఫ్లడ్ వస్తూ ఉన్నాయి వీడియోస్ మొత్తం కూడా. మన ఇండియన్ సెలబ్రేషన్స్ తోనేమో ఇటు సోషల్ మీడియా నిండిపోతూ ఉంది. మొత్తం అసలు క్రికెట్ మ్యాచేనండి. నో డౌట్ అబౌట్ ఇట్. దసరా ఫెస్టివల్ కు మరొక ఫెస్టివల్ యాడ్ అయింది. నో డౌట్ ఒక పండుగ లాంటి వాతావరణం ఉంది. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇట్స్ గుడ్ విన్, యాక్చువల్లీ వెల్ డిజర్వ్డ్ విన్, డౌట్ లేదు రేణు, బికాస్ ద వే దే ప్లేడ్, ద వే దే డామినేటెడ్, సర్టన్లీ దే డిజర్వ్డ్ ఇట్ యాక్చువల్లీ. అండ్ ఫైనల్ వాజ్ ఆఫ్ కోర్స్ మనం నిన్న చర్చించినట్టుగా ఇట్ వాజ్ ఎక్సైటింగ్ యాక్చువల్లీ. లాస్ట్ ఓవర్ వరకు, లాస్ట్ 2 balls ఉన్నంత వరకు వెళ్ళింది అంటే ఐ థింక్ పాకిస్తాన్ ఆల్సో హ్యాడ్ ఎ ఛాన్స్, బికాస్ 20-3 అప్పుడు వాళ్ళు జస్ట్ స్మెల్ట్ అ విక్టరీ. బట్ ఆ తర్వాత తిలక్ వర్మ టోటలీ చేంజ్ ద కాంప్లెక్షన్. కపుల్ ఆఫ్ గుడ్ పార్ట్నర్షిప్స్ చూసాం, ముఖ్యంగా సంజు శాంసన్ తోటి ఫస్ట్, అండ్ దెన్ శుభం దుబే ఒకటి, అండ్ చివరికి రింకు. ఈ ప్లేడ్ ఓన్లీ 1 ball ఇన్ దిస్ టోర్నమెంట్ అండ్ హిట్ ద విన్నింగ్ రన్. సో దట్ వాజ్ ఎ గుడ్ విన్ యాక్చువల్లీ. బట్ ఓవరాల్ గా కొన్ని డిపార్ట్మెంట్స్ లో ఇండియా డామినెన్స్ కనబడింది కానీ, బట్ స్టిల్ కపుల్ ఆఫ్ వరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫీల్డింగ్ విషయంలో ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది చాలా అవసరం. బట్ దే డామినెన్స్ వాజ్ ఎక్సలెంట్ యాక్చువల్లీ. అండ్ బట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే ట్రాఫీ ఇండియాకు రాకపోవడం, పాకిస్తాన్ చైర్మన్ ఐఏషియల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ తీసుకుపోవడం అనేది దట్ వాజ్ వెరీ డిసప్పాయింటింగ్. చాలా డ్రామా చూసాం బిజార్ అక్కడ మొత్తం స్టేడియం లో కూడా. 45 minutes వరకు డిలే. ఒక మ్యాచ్ అయిన తర్వాత 10-15 minutes లో ఎవ్రీథింగ్ అయిపోతుంది, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ అంతా అయిపోతుంది. బట్ ఎవ్రీబడి వాజ్ వెయిటింగ్ యాక్చువల్లీ. దాదాపుగా 95-97% పీపుల్ అంతా కూడా వెళ్ళిపోయినారు. వాళ్ళు వెయిట్ చేసి వాట్స్ హ్యాపెనింగ్, దే కుడ్ నాట్ అండర్స్టాండ్. ఫస్ట్ ఇండియన్ టీం వచ్చింది, పాకిస్తాన్ టీం కొంచెం లేట్ గా వచ్చారు. అండ్ ఇండియన్ టీం మెయిన్లీ దే డిడ్ంట్ వాంట్ టు టేక్ ద ట్రాఫీ ఫ్రమ్ నఖ్వీ. అది దట్ వాస్ ద మెయిన్ వాళ్ళ డిమాండ్ అసలు యాక్చువల్ గా. సో అంటే ప్రోటోకాల్ ప్రకారం రియల్ గా చెప్పాలంటే ప్రెసిడెంట్ ఇవ్వాలని రూల్ అనేది ఎవరైనా ఇవ్వచ్చు కానీ, బట్ ఇండియన్స్ యాక్చువల్లీ దాని కొరకు వాళ్ళు వెయిట్ చేశారు. అండ్ ఒక ఇమాజినరీ సెలబ్రేషన్ అనేది చూసాం మనం, దట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ విత్ సమ్ లెజెండ్స్ ఆల్సో. రొనాల్డో, మెస్సీ తోటి కూడా చూసాం. అంటే ట్రాఫీని తీసుకున్నట్టుగా ఇమాజినరీ సూర్య కుమార్ యాదవ్ షోయింగ్ ఇట్ టు ఎవ్రీవన్. సో దట్ వాజ్ ద ఓన్లీ థింగ్ విచ్ వాజ్ ఒక డిసప్పాయింట్మెంట్ లాగా కనబడింది ఓవరాల్ గా. ట్రాఫీ ఆఫ్ కోర్స్ విల్ కమ్ టు ఇండియా, బీసీసీ హెడ్ క్వార్టర్స్ లో చేరుకుంటుంది, డౌట్ లేదు అది. బట్ అదొకటి మినాయించి ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే విన్ అయిన తర్వాత ఇవి కొన్ని నచ్చనివి ఏంటంటే, ఇప్పుడు ఫ్యూచర్ లో వీళ్ళందరూ కూడా చూడండి మీరు రేణు, స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా ముఖ్యంగా రోల్ మోడల్స్ గా ఉంటారు. వాళ్ళని ఒక రోల్ మోడల్ గా తీసుకొని పబ్లిక్ అంతా డెవలప్ అవుతుంటారు. ఒక సచిన్ లాగా కావాలి, ఒక విరాట్ కోహ్లీ లాగా కావాలి,
అని చెప్పి. బట్ ఇక్కడ ఒక సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు చూసిన వాళ్ళు వాళ్ళ మైండ్స్ లో కొన్ని ఒక నెగిటివ్ అవి కూడా వెళ్తుంటాయి. సో దట్ వాజ్ ద ఓన్లీ థింగ్ విచ్ వాజ్ డిసప్పాయింటింగ్ రైట్ టు ద టోర్నమెంట్. ఇప్పుడు మీరన్న అంశంలో ఇప్పుడు అభిమానులు కంపేర్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు అవతల వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇటు చెక్ తీసుకొని అక్కడ విసిరేసిన సందర్భాన్ని మనం చూసాము. ఇప్పుడు ఒకవేళ కనుక ఇండియా పాకిస్తాన్ నక్వీ చేతుల మీదుగా తీసుకుంటే, ఇండియా ఇంత గెలిచినా గానీ మరి పాకిస్తాన్ మోచేతి నీళ్లు తాగాల్సింది, మన వాళ్ళే ట్రోఫీ ఇచ్చారు అని చెప్పి కూడా మాట వచ్చింది. ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారు. ఒకటి ఏంటంటే నేను ఇప్పుడు ఇఫ్ యు డిగ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ మనం తవ్వుతూ పోతే ఈ టోర్నమెంట్స్ లో చాలా చూసాం. సల్మాన్ ఆగా ఏమంటాడు కెప్టెన్, ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఇండియన్ కెప్టెన్ అని చెప్పాడు అతను. సో ఆ తర్వాత ఇండియన్ కెప్టెన్ ఏమంటే లేదు మీరే స్టార్ట్ చేశారని చెప్పి. ఇవన్నీ కూడా ఐసీసీ నేను అనుకుంటాను క్లోజ్ గా అబ్జర్వ్ చేశారు ఇవన్నీ. సో దాని విషయంలో డెఫినెట్లీ చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. అండ్ పనిష్మెంట్ అనేది ఎవరికైనా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ అనేది తప్పదు, వెదర్ పాకిస్తాన్ క్రికెటర్స్ అయినా ఇండియన్ క్రికెటర్స్ అయినా. బట్ నేనేమంటానంటే ఆన్ ద ఫీల్డ్ అసలు యాక్చువల్ గా అంటే ఒకళ్ళు తప్పు చేసి మనం చేయాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిట్టారంటే నేను తిట్టాను మిమ్మల్ని, సో ఐ కెన్ బి కూల్ ఆల్సో యాక్చువల్లీ. సో అలా బిహేవ్ చేస్తే బాగుండేది. అంటే ముఖ్యంగా పాజిటివ్ సిగ్నల్స్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి పబ్లిక్. అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా మంది చూస్తుంటారు, వాళ్ళ మైండ్ లో ఒక నెగిటివ్ ఇటువంటి థింకింగ్ అది కాకూడదు. సో ఇండియన్ కంట్రీస్ మధ్యలో ఎన్ని పొలిటికల్ రీజన్స్ ఉన్నా కానీ మీకు స్పోర్ట్స్ క్రికెట్ ద్వారానే అవన్నీ స్టార్ట్ అవుతుంది పాకిస్తాన్ ఇండియా మధ్యలో ముఖ్యంగా. బికాస్ గతంలోనైతే హాకీ ఉండేది, ఇప్పుడు అఫ్ కోర్స్ క్రికెట్ పాకిస్తాన్ లో కూడా పాపులర్, ఇండియాలో కూడా పాపులర్. సో అటువంటివి కాకుండా కొంచెం చూసుకుంటే బాగుండేది. బట్ టోర్నమెంట్ వాజ్ గుడ్ యాక్చువల్లీ, వెరీ వెల్ కండక్టెడ్. దుబాయ్ లో క్రౌడ్స్ వచ్చారు అండ్ ఫైనల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎక్సైటింగ్ గా కొనసాగింది. ఐ థింక్ ఇండియన్స్ కు మంచి విక్టరీ డౌట్ లేదు. అంటే 9 ట్రాఫీస్ 17 ఆసియా కప్ లో సాధించారంటే ఇండియన్ డామినెన్స్ హెస్ బీన్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. లాస్ట్ టూ డికెట్స్ లో 2.5 డికెట్స్ లో దే హావ్ బీన్ అవుట్ స్టాండింగ్ ఇన్ విన్నింగ్ ద ట్రాఫీస్, విన్నింగ్ ద మ్యాచెస్. అందులో డౌటే లేదు. బట్ కొన్ని విషయాలలో అంటే ఒకళ్ళు తప్పు చేస్తే మనం చేయాలని రూల్ లేదు. మీరు అన్నది అర్థమైంది సుధీర్ గారు. ఇప్పుడు ఏదైతే మన టీం బిహేవ్ చేస్తుందో అది మనలో ఉన్న మనోభావాలను కానీ వీటి సాటిస్ఫై చేసి ఉండొచ్చు, కానీ ఒక ప్లేయర్ గా ఆ బిహేవియర్ అనేది ఏ టీం కి కూడా కరెక్ట్ కాదు అనేది మీరు చెప్తున్నారు. అబ్సల్యూట్లీ అండి, నేను అదే అంటాను. ఎందుకంటే బికాస్ వీళ్ళంతా కూడా రోల్ మోడల్స్ అండి. ఇప్పుడు చాలా నేర్చుకుంటారు, డిసిప్లిన్ నేర్చుకుంటారు, వాళ్ళు ఎలా జీవిస్తారు, వాళ్ళ స్టైల్ ఏంటి. ఇప్పుడు సచిన్ చూడండి, ఇప్పటికి కూడా ఈవెన్ టుడే సచిన్ టెండూల్కర్ నిండుకుండా తొంగల్లాగా ఉంటాడు అసలు. దట్ ఈస్ వాట్ వి లర్న్ యాక్చువల్లీ. ఏమైనా కానీ ఇప్పుడు మీరు అన్నారు మనం స్లెడ్జింగ్ విషయం నేను చెప్పుకున్నాం, బ్యాట్ తోటి జవాబు ఇవ్వాలి, బాల్ తోటి జవాబు ఇవ్వాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పానంటే 1974-75 లో వెస్టిండీస్ డామినెన్స్ ఎలా కొనసాగింది అసలు యాక్చువల్గా ఒక 20 years వరకు ఎలా రారాజులుగా ఉన్నారు అంటే రేణు 1975 లో ఇంగ్లాండ్ కు వెళ్ళినప్పుడు ఇంగ్లాండ్ అప్పటి కెప్టెన్ టోనీ గ్రేగ్ అంటే అందరికి ఒక ఫేమస్ కమెంటేటర్ గా తెలుసు. అప్పుడు ఏమన్నాడంటే టోనీ గ్రేగ్ అసలు యాక్చువల్లీ విల్ మేక్ దెమ్ గ్రావల్ అని చెప్పి ఒక సెంటెన్స్ యూజ్ చేశాడు. అంటే మేము మిమ్మల్ని బానిసలుగా చూస్తామని చెప్పేస్తారు. అంటే నల్లవాళ్ళని ఎప్పుడు కూడా అట్లాగే చూశారు కదా. సౌత్ ఆఫ్రికాలో క్రికెట్ అపార్టైడ్ పాలసీ వలన ఒక 30 సంవత్సరాలు ఎందుకు సౌత్ ఆఫ్రికా అసలు క్రికెట్ మిస్ కావాల్సి వచ్చింది, 20 సంవత్సరాలు. దట్ వాస్ ద రీజన్ యాక్చువల్లీ. సో అలా ఆ సెంటెన్స్ చేయడం తోటి రిచర్డ్స్ ఏమన్నాడంటే బీ కూల్ అన్నాడు. మనం దానికి జవాబు ఎలా ఇవ్వాలి, బ్యాట్ తోటి ఇవ్వాలి, బాల్ తోటి ఇవ్వాలి. అండ్ ఇంగ్లాండ్ ను చిత్తుగా సిరీస్ లో ఓడించి ఆ తర్వాత ఆ సెంటెన్స్ తర్వాత మీరు అన్నట్టుగా ప్లేయర్స్ వర్ నాట్ హ్యాపీ యాక్చువల్లీ. ఒక ప్లేయర్ బై డ్రెస్సింగ్ రూమ్ లో ఒక టేబుల్ వక్కలు చేశాడు, ఒక కుర్చీని దన్నాడు. సో దట్ వాస్ నాట్ ద వే అన్నాడు. రిచర్డ్స్ ఏమన్నాడంటే వీ విల్ ఆన్సర్ దెమ్ విత్ బ్యాట్ అండ్ బాల్, జస్ట్ బీ కూల్ అని చెప్పి వాళ్ళు బ్యాట్ తోటి బాల్ తోటి జవాబు ఇచ్చారు. ఆ తర్వాత వెస్టిండీస్ డామినెన్స్ ఎలా కొనసాగింది. 75 లో వరల్డ్ కప్ గెలిచారు, 79 లో గెలిచారు, 83 లో ఫైనల్లో ప్రవేశించారు. ఇప్పుడంటే అఫ్ కోర్స్ తడబడుతున్నారు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ 20 years వరకు వెస్ట్ ఇండియన్స్ వర్ ఆల్మోస్ట్ ఇన్విన్సిబుల్ గా ఉన్నారు. వాళ్ళు ఓడించడమే కష్టంగా మారిపోయింది అసలు. సో మనం ఏదైనా కానీ అంటే ఒక రోల్ మోడల్ గా ఉండే వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ కొంచెం ఎవరైనా అంటే ఒకళ్ళు తప్పు చేస్తే మనం తప్పు చేయకూడదు. నేను అదే అంటాను, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు చేయనివ్వండి, లెట్ దెమ్ బి పనిష్, దట్స్ ఇట్. వై షుడ్ వీ గెట్ దట్ పనిష్మెంట్ యాక్చువల్లీ. ఇప్పుడు అంటే ఇండియన్స్ విషయం కూడా కొంతమంది ఇప్పుడు నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నారు కదా కొంతమంది. సో అలా కాకుండా ఉంటే బాగుండేది. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ టోర్నమెంట్ అండ్ ఇండియా వెల్ డిజర్వ్డ్ విక్టరీ అండి, డౌట్ లేదు. కాకపోతే మనం గనక చూస్తే ఇప్పుడు పాకిస్తాన్ టీం చూసినా ఇండియన్ టీం చూసినా కానీ రెండు వైపులా కూడా ఇప్పుడు కొన్ని మాటలు అనేవి, కొన్ని విమర్శలు అనేవి వినిపిస్తున్నాయి. ఎవరి యాంగిల్ వాళ్ళకు ఉంది ఈ రెండు విషయాల్లో కూడా. దీని మీద ఇప్పుడు ఐసీసీ నెక్స్ట్ మ్యాచెస్ కి ఏమైనా సర్టెన్ డిసిప్లిన్ రూల్స్ గానీ ఏమైనా తీసుకొని వస్తుందా ప్లేయర్స్ అందరికి? ఉంటదండి, డెఫినెట్ గా ఉన్నాయి. డిసిప్లిన్ లేకుంటే మీకు ఆన్ ద గ్రౌండ్ మీరు ఎంటరే కాలేరు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఈ మధ్యలో. ఇప్పుడు 1998 లో ఫిక్సింగ్ ఎప్పుడైతే లోకి వచ్చిందో ఆ తర్వాత చాలా రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు ఒక ప్లేయర్ ని ఇంటర్వ్యూ చేయాలంటే కూడా
ఎన్నో మీరు డోర్స్ క్రాస్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. అంత ఈజీగా మీరు ప్లేయర్స్ కలవలేరు, ఇంటర్వ్యూ చేయలేరు, మాట్లాడలేరు, ఎవరితోటి మాట్లాడనివ్వరు. అసలు యాక్చువల్గా ఇప్పుడు మనందరికీ తెలుసు, ఇప్పుడు సెల్ ఫోన్ జమానాలో కూడా వాళ్ళు సెల్ఫ్ తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ ఎంటర్ కాకముందు ఒకరికి ఇవ్వాలి, ఒక మేనేజర్ ఉంటాడు, అవన్నీ కలెక్ట్ చేస్తాడు. ఎక్కడ కూడా అసలు యాక్చువల్ గా మీకు పకడ్బందీగానే ఉంటాయి అన్ని కూడా, ఆ విషయంలో డౌట్ లేదు. అన్ని కూడా అద్భుతంగానే జరుగుతున్నాయి. బట్ ఓన్లీ కొన్ని విషయాలలో అసలు యాక్చువల్ గా ఈ టోర్నమెంట్ అద్భుతంగా కొనసాగినప్పటికీ కూడా ఐ థింక్ కొన్ని రాంగ్ సిగ్నల్స్ వెళ్ళినట్టుగా నాకు అనిపించింది. సో అవి వెళ్ళకుండా ఉండే బాగుంది. అది పాకిస్తాన్ స్టార్ట్ చేసిందా, ఇండియా స్టార్ట్ చేసిందా, వీ షుడ్ ఫర్గెట్ అబౌట్ ఇట్ నౌ. ఇండియా వన్ ద ట్రాఫీ, వీ షుడ్ బి హ్యాపీ, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. అంతే, నేను దట్స్ ఇట్. ఇప్పుడు ఫైనల్ గా మనం ఇప్పుడు తిలక్ ఈ మ్యాచ్ ఫుల్ జోష్ అందించాడు. తిలక్ గురించి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తిలక్ గురించి మాట్లాడి మనం కాల్ చేద్దాం. when you are 20 for 3 you are in trouble. సూర్యకుమార్ అవుట్ అయినాడు, అభిషేక్ అవుట్ అయినాడు, శుభ్మన్ గిల్ అవుట్ అయినాడు. ఐ థింక్ ఆ తర్వాత తిలక్ కూల్ గా ఆడాడు. అతని సెలెక్షన్ ఆఫ్ షాట్స్ వాజ్ అవుట్ స్టాండింగ్ అండి. లూజ్ బాల్ ను పనిష్ చేయడం, తర్వాత గ్యాప్స్ లో ఆడడం, చివరి వరకు కూడా నాట్అవుట్ గా నిలిచాడు. అంటే ఐ థింక్ హోల్ క్రెడిట్ అతనికి ఇవ్వాల్సిందే. అండ్ కపుల్ ఆఫ్ మంచి పార్ట్నర్షిప్స్ కూడా మీరు అన్నట్టుగా రేణు నమోదు చేశాడు. ఒకటి సంజు శాంసన్ తోటి, ఆ తర్వాత దుబే తోటి. అండ్ యా, యాక్చువల్లీ ఐ థాట్ హీ డిజర్వ్ టు హిట్ ద విన్నింగ్ రన్స్, బట్ ఇట్స్ ఓకే, దీస్ థింగ్స్ హ్యాపెన్. ఒక్కొక్కసారి అలా జరుగుతుండేది. 1971 లో ఫస్ట్ టైం ఇంగ్లాండ్ లో ఇండియా ఓడించినప్పుడు హార్డ్ వర్క్ అంతా మిగతా వాళ్ళు చేశారు. బట్ లాస్ట్ కి మన హైదరాబాద్ మీరు అన్నట్టుగా అబిద్ అలీ వచ్చాడు, ఒక విన్నింగ్ బౌండరీ కొట్టాడు. సో అందరూ అతన్ని భుజాల పైన ఎత్తుకొని మొత్తం స్టేడియం తిప్పడం చేసేవాళ్ళు. సో దిస్ బట్ ఇట్స్ ఓకే. బట్ తిలక్ రియలీ మీరు అన్నట్టుగా అద్భుతంగా ఆడాడు నిన్న. బికాస్ 20 for 3 అప్పుడు ఇండియా చాలా దెవర్ ఇన్ రైట్ స్టేట్స్ అండ్ దెవర్ ఇన్ డీప్ ట్రబుల్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అక్కడ నుండి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలిగారంటే చివరి వరకు నిలబడడం ఆ వికెట్ పైన. బికాస్ వికెట్ వాస్ గెటింగ్ స్లోవర్. మన మధ్యాహ్నం కదా పవర్ ప్లే తర్వాత కొంచెం రన్స్ కూడా రాలేదు. అండ్ చాలా టెంపర్మెంట్ కనబరచాడు. ఆ టెంపర్మెంట్ డెవలప్ చేసుకోవడానికి కారణం కూడా ఏంటంటే ముంబైకి ఆడడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిందండి. అతను ముంబై ఇండియన్స్ కు ఆడడం అనేది అసలు యాక్చువల్ గా అతని సెలెక్షన్ ముంబై ఇండియన్స్ కు కలగడం అనేది ఇట్స్ వెరీ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ హిమ్. ఆ తర్వాత చాలా నేర్చుకున్నాడు. బికాస్ రోహిత్ శర్మతో ఉండడం, హార్దిక్ పాండ్యా వీళ్ళందరితో కలిసి ఆడాడు ముంబై ఇండియన్స్ కు. అండ్ ఇండియన్ టీమ్ లో ఇప్పుడు ఒక మంచి ప్లేయర్ గా ఎదుగుతున్నాడు. వి ఆల్ షుడ్ బి హ్యాపీ బికాస్ ఈజ్ తెలుగుగా, యాక్చువల్ ఒక తెలుగు వాడు నిన్న ఒక విక్టరీ సాధించి పెట్టాడంటే ఐ థింక్ వి ఆల్ షుడ్ బి స్పెషల్లీ హ్యాపీగా ఉండాలి. రేణు డౌటే లేదండి. ట్రూ సుధీర్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. సో మన భారత్ టీం విజయ దుందుబి మోగించి మనందరికీ కూడా దసరా పండుగ కానుక ఇచ్చింది. ఇక ఈ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇదే విధంగా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద క్రికెట్ జట్టు ప్రతిసారి కూడా ఈ విజయ దుందుబిని కొనసాగిస్తూ మనందరినీ కూడా తలెత్తుకునేలాగా డెఫినెట్గా కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటుంది. ఇక ఒకవైపు ఇప్పటికే కూడా అక్కడ పాకిస్తాన్లో కూడా వాళ్ళ టీం మీద పూర్తిగా కూడా విమర్శలు మొదలైపోయాయి. మరొక వైపు ఇండియా టీంని పాకిస్తాన్లో కూడా పొగుడుతున్నారు. గతంలో అంటే ఫస్ట్ కరచాలన ఇవ్వకపోవటం కరెక్టే అని చెప్పి కూడా అక్కడ పాకిస్తాన్లో క్రికెట్ ప్లేయర్స్ చెబుతూ ఉన్నారు. ఇలా మమ్మల్ని ఎన్నిసార్లు అవమానాలు పాలు చేస్తారంటూ పాకిస్తాన్ జట్టును ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దుబాయ్లోనే కొన్ని రోజులు పాకిస్తాన్ టీం ఉండి ఆ తర్వాత స్వదేశానికి వెళ్లేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ అవమానంతో వెళ్ళటానికి వాళ్ళకి కష్టంగా ఉందని తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది పాకిస్తాన్ క్రికెట్ జట్టును అభిమానించే వాళ్ళు ఏడుస్తూ ఉన్న దృశ్యాలు బయటకు వస్తూ ఉన్నాయి. మన వాళ్ళు తీసుకున్న స్టెప్ ఏదైతే లాస్ట్లో నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకూడదని డెసిషన్ తీసుకున్నారో దాన్ని చాలామంది క్రికెట్ అభిమానులు హర్షిస్తూ ఉన్నారు. ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్నారని. కాకపోతే దీని మీద ఇప్పుడు ప్లేయర్స్ నిపుణులు ఎవరైతే ఉంటారో నిపుణులు విశ్లేషిస్తుంది కూడా కొంత లేకపోలేదు. ఎందుకంటే ఈ రెండు జట్లు ప్రవర్తించిన తీరు అనేది కరెక్ట్ కాదు. ఒక ఆట స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. ఈ లాస్ట్లో ట్రోఫీలు తీసుకోపోవటం కానీ లేకపోతే వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేయటం కానీ ఇదంతా కూడా ఆ ప్లాట్ఫామ్స్ మీద కరెక్ట్ కాదు. చాలా ఉన్నతంగా బిహేవ్ చేయాలి అని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు. దీని మీద డెఫినెట్గా కూడా అంటే కొన్ని క్రమశిక్షణ చర్యలు కానీ లేకపోతే కొత్త రూల్స్ కానీ వచ్చే అవకాశం కూడా డెఫినెట్గా ఏ విధంగా బిహేవ్ చేయాలన్న రూల్స్ తీసుకొని వచ్చే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఇంకొంతమంది చెప్తుంది ఏంటంటే ఇదే తీరు అంటే నెక్స్ట్ ఇంకా ఏ మ్యాచ్లు జరిగినా కానీ ఇండియా పాకిస్తాన్కి ఏం జరిగినా కానీ ఇప్పుడు ఎలాగైతే ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా కూడా టీంలు బిహేవ్ చేశాయో ఈ రకమైన ఎన్విరాన్మెంటే కంటిన్యూ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. కీప్ వాచింగ్ యూటీవీ.